ప్రతిదినము ముమ్మారు మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చెను. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనము. దానియేలు ప్రతిదినమునకు ముమ్మారు మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చాడు. మన జీవితంలో మనము రోజుకు ఒకసారైనా ప్రార్థిస్తున్నామా? నీటి కాల్వల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగుడు అని దేవుని యొక్క వాక్యం మనకు వివరిస్తుంది. కీర్తనల 1:3. నీటి కాల్వల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును అని. ఎప్పుడు నీటి కాల్వల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు, మనం చేసేదంతా సఫలమవుతుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని రోజుకు ఒక్కసారైనా మనము ధ్యానించినప్పుడు, మనము మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని రోజుకు ఒకసారైనా ధ్యానించుచున్నామా? ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఒక్కసారైనా సువార్త చెప్తున్నామా? ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదినము పగటియందు బోధిస్తున్నాడు, రాత్రి కాలమందు ఒలీవ కొండకు వెళ్తున్నాడు. మనము మన జీవితంలో ఒకసారైనా బోధిస్తున్నామా? సువార్తను చెప్తున్నామా ఎవరికైనా? అదేవిధంగా దేవుడు నీ కొరకు ప్రాణము పెట్టాడు, ఆయన కొరకు నువ్వేమి చేయుచున్నావు? నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభమే అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీయులు 1:21లో. నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభమే అని. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన కొరకు పరిచర్య చేస్తున్నటువంటి వారు ఉన్నట్టుగా ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాము. ఫిలిప్పీ 4:3లో నిజమైన సహకారి ఆశ్రయులు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. ఇక్కడ స్త్రీలు క్లెమెంతుతో తర్వాత తన సహకారులతో సువార్త పరిచర్యలో వాళ్ళు పాలు పొందినట్టుగా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో ఉన్నవి అని. దేవుని యొక్క పరిచర్యను నీ జీవితంలో నీవెప్పుడైనా చేసావా? క్రైస్తవుడుగా క్రీస్తుని కలిగిన వారముగా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని పరిశోధించుకుందాము.